में एक माजूर शख्स पर कुत्तों ने हमला कर दिया। आजादी के अमृत महोत्सव प्रोग्राम के एक हिस्से के तौर पर जिला कलेक्टर राजकुमारी और वजीर NMD फारूक ने हर घर तिरंगा प्रोग्राम का इनेकाद किया। डिस्ट्रिक्ट रिहैबिलिटेशन सेंटर में माजूर अफराद के 22 लाख रुपए का गबन। ऑटर बाइक की टक्कर से नौजवान की मौत। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। नंदियाल आत्माकूर बस स्टैंड से महबूब बादशाह नामी शख्स आशीर्वादम नामी माजूर शख्स को खाना खिलाने गया, जो आत्माकूर बस स्टैंड के आसपास में भीख मांग रहा था। जब मुकामी लोगों ने कुत्तों को भगाया तो कुत्तों ने उस पर हमला कर दिया। मदर यूथ एसोसिएशन के सदर D मुरली को इत्तला दी गई कि वो इस माजूर शख्स की मदद करें। मामले का इल्म होते ही मदर यूथ एसोसिएशन के सदर D मुरली और मेंबर हुसैन वली ने आत्माकूर बस स्टैंड जाकर माजूर शख्स की मुकम्मल तफसीलात मालूम की और पुनापुरा में माजूरों के लिए नंदियाल डिस्ट्रिक्ट रिहैबिलिटेशन सेंटर ऑफिसर को फोन किया। उन्होंने इस मामले पर फौरन जवाब दिया और बताया कि वो इसे एक बैटरी साइकिल देंगे। इस मौके पर मुकामी लोगों ने म्युनिसिपल हुकाम को कस्बे नंदियाल में आवारा कुत्तों के हमलों के खिलाफ मुनासिब कार्रवाई करने की अपील की। आजादी के अमृत महोत्सव प्रोग्राम के एक हिस्से के तौर पर हुब्बुल वतनी, कौमी सालिमियत और हमारे कौमी परचम की अजमत को दिखाने के लिए जिला कलेक्टर राजकुमारी और वजीर NMD फारूक ने नंदियाल मार्केट यार्ड से गांधी चौक तक हर घर तिरंगा प्रोग्राम का इनेकाद किया। స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాము. గౌరవ మంత్రివర్యుల వారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మనందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి, దేశభక్తిని చాటి చెప్పాలి. ముఖ్యంగా ఈ తరం విద్యార్థులందరికీ కూడా దేశం యొక్క సమగ్రత గురించి, అలాగే భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన దేశాన్ని కాపాడడానికి
ఎటువంటి భద్రత మన దేశం మన ప్రజలందరికీ ఇస్తుంది. అలాగే విజన్ 2025 స్వర్ణాంధ్ర విజన్ కావచ్చు, అలాగే వికసిత్ భారత్ విజన్ లక్ష్యాలేంటి, ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి, వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరాలి అన్న ఉద్దేశంతో ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుగుతున్నాం. ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటిపైన అలాగే వాళ్ళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన మన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. नंदियाल टाउन हाउसिंग बोर्ड कॉलोनी में MN रूरल एंड अर्बन डेवलपमेंट सोसाइटी के जेर तमाम डिस्ट्रिक्ट रिहेबिलिटेशन सेंटर में काम करने वाले माजूर मुलाजिमीन को गुज़िश्ता 16 माह से तनख्वाहें अदा नहीं की गई और तंजीम की इंतजामिया ने तंजीम को मिलने वाले 20 लाख रुपए का गबन किया है। हफ्ते के रोज रायलसीमा डिसेबल्ड सर्विस एसोसिएशन के सदर नयावदी सुबैया ने इनके लिए इंसाफ का मुतालबा करते हुए कस्बे में एक एहतजाजी रैली निकाली। बादजा टूरन पुलिस स्टेशन के सामने इंसाफ का मुतालबा करते हुए धरना दिया गया। ताहम पुलिस ने इन्हें इंसाफ दिलाने का तयक़ुन देते हुए एहतजाज को खत्म करवाया। बादजा माजूर अफराद ने मीडिया से मुखातिब करते हुए अपने साथ होने वाली नाइंसाफी की वजाहत की और इंसाफ का मुतालबा किया। వికలాంగుల ఐక్యత, వికలాంగుల నిధులు చేసే సంస్థలు వెంటనే, వికలాంగుల నిధులు 22 లక్షలు సంస్థలు వెంటనే, వికలాంగుల నిధులు చేసే సంస్థలు వెంటనే. సంస్థలు వెంటనే. జై వికలాంగ్, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, జై వికలాంగ్. తలకాయలు ఇక్కడ అడిగింది రావద్దు, ఇక్కడ అడ్డం ఎక్కడ న్యాయం జరిగింది మాకు, ఎక్కడికి ఎట్లా. ఈరోజు స్థానిక నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఒక సంస్థ నిర్వహిస్తున్న వికలాంగుల పునరావాస కేంద్రము చాలా అన్యాయంగా ఉంది. అందులో ఇక్కడ 45 బండ్లు ఉన్నాయి. మేము దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా మేము బండ్లు కావాలని చెప్పేసి, ఫ్యాక్టరీ బండ్లు కావాలని చెప్పేసి మేము కలెక్టర్ తీసుకుపోతే అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న స్టాఫ్ ఇక్కడ బండ్లు లేవంటున్నారు. కానీ మొన్న అక్కడ బండ్లు ఉన్నాయి. 3 రోజుల కిందటము అవి ఆగ మేఘాల మీద ఒక మీడియాలో కూడా అది కథ రావడం జరిగింది. అక్కడ బండ్లు వానకు నాని గాలికెండి అని చెప్పి అది వాటా వచ్చిందనే ఉద్దేశంతో పై స్థాయి అధికారులు ఇమ్మీడియట్గా అవి నవజీవన్ అయ్యలూరి పాఠశాల మెట్టలో తరలించారు. దానికి కారణం ఏమి? ఇక్కడ నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడారు. అంటే బండ్లు అమ్ముకుంటారా, లేకపోతే మీరు ఎలా న్యాయం చేయరా? ఆ సొసైటీలో మొత్తం ఫ్రాడ్. అక్కడ సొసైటీ నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఇస్మాయిల్ కూడా ఒక్కరోజు కూడా అక్కడ రావడం లేదు. కానీ కోట్లాది రూపాయలు ఈ రోజు వికలాంగుల సొమ్ము స్వాయి చేస్తున్నారు. దయచేసి ఆ సొసైటీని ఇమ్మీడియట్గా బ్లాక్ లిస్ట్ పెట్టాలా, లేకుంటే కానీ మేము న్యాయస్థానాన్ని కూడా ఆశించాలని వ్యవస్థ ఉన్నాం. నంద్యాలలో రిహాబిలిటేషన్ సెంటర్ వచ్చేసి హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక స్వచ్ఛంద సంస్థ. అందులో రికార్డెడ్గా వచ్చేసి 6 మంది పనిచేస్తున్నారు. 15 మంది రికార్డు చూపించాడు. 22 లక్షలు స్కామ్ చేశాడు.
22 లక్షలు స్కామ్ చేసిందే కాకుండా అక్కడ పనిచేసే 6 మంది జీతాలు కూడా 16 నెలల నుంచి నెలకు 14,500 జీతము ఇప్పటి వరకు ఇవ్వలేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా వికలాంగులే. ఆ వికలాంగుల సొమ్మును చేసి వికలాంగుల నిధుల నుంచి వచ్చిన డబ్బులు వికలాంగులకే ఇవ్వకుండా ఆ సంస్థ చేసింది కాబట్టి ఆ సంస్థ పైన ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి. దాన్ని బ్లాక్ లిస్ట్ కూడా పడేయాలి. దాంట్లో కనీసం ఆ సంస్థలో ర్యాంపు కూడా లేదు ఆ వికలాంగుల సంస్థలో. కాబట్టి దయచేసి ఒకటే కోరుతున్నాం, ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం ఇక్కడ మొదలైంది, రాష్ట్ర లెవెల్లో కూడా ఉద్యమం మొదలైంది. అదేవిధంగా ఒకవేళ సమస్య ఆమరణ నిరాదరణ చేయడానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. एक नौजवान चरण 19 साल जो दोपहिया गाड़ी पर सवार था, नंदियाल जिले के बंगन्नापल्ली मंडल में पालकुरु क्रॉस रोड के करीब एक ऑटो के उसकी बाइक से टकराने के बाद मौत हो गई। बेतनचरला कस्बे के संजीवा नगर बुड़गा जंगाला कॉलोनी का रहने वाला चरण किसी काम से पालकुरु गांव वापस आ रहा था जब ये हादसा पेश आया। पुलिस ने मुकदमा दर्ज कर लिया है और वाकये की तहकीकात कर रही है। मजीद इसी तरह के खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी चैनल।